మెదక్ జిల్లా రామాయంపేట ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య పట్టణ మహిళా అధ్యక్షురాలు ఎనిశెట్టి శ్రీవాణి, ఆర్యవైశ్య మహిళా ప్రధాన కార్యదర్శి బొమ్మెరల లావణ్య ఆధ్వర్యంలో నేడు ఆర్యవైశ్య పిల్లల చేత మట్టి వినాయకుల తయారీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సనాతన ధర్మం పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలంటే పిల్లలకు మనం నేర్పే విధానం పట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారికి సనాతన ధర్మం పట్ల అవగాహన వస్తుందన్నారు. నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక రకమైన వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రామాయంపేట పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా రావటం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా బాగుండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. రామాయంపేటలో వినాయక నవరాత్రులు గత 75 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుపుకుంటున్నాము. ఈసారి వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు పిల్లలందరి చేత మట్టి వినాయకుల తయారీ చేయించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం పురుషులందరికీ కూడా కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్, పిల్లలందరికీ కూడా కొన్ని గేమ్స్ పెట్టడం జరుగుతుంది. దీనిలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. జై గణేష్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఆదివారం రోజున పిల్లలందరికీ ఆర్యవైశ్య సంఘం నుంచి వినాయకుల తయారు చేయడం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. చాలామంది పిల్లలు పాల్గొని వినాయకులు తయారు చేస్తున్నారు. అదేవిధంగా రాత్రికి మహిళలకు, పురుషులకు పెద్ద మొత్తంలో ప్రోగ్రాం జరుగుతున్నాయి. పూజలు కూడా ప్రొద్దున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు చాలా పెద్ద మొత్తంలో జరుగుతున్నాయి. చాలామంది వస్తున్నారు. ఇంకా ముందు కూడా సంస్కృత కార్యక్రమాలు, లలితాపారాయణం, హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్స్ చాలా చేయడం జరిగింది. జై వాసవి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా రామాయంపేటలో వైశ్య సంఘం నుంచి గత 75 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నాము. ఒక సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం జరుపుకుంటున్నాము. అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. దీనిలో భాగంగానే ఈరోజు మట్టి వినాయకుడిని పిల్లలతో చేయించడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలకి గణపతిని ఎలా చేయాలని అవగాహన కలుగుతుంది. హిందుత్వం వల్ల వాళ్ళకి మంచి అవగాహన కూడా వస్తుంది. పిల్లలు ఎంతసేపు ఆడుకుంటారు, కానీ వాళ్ళలో ఉన్న కళ ఏంటి అనేది పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మట్టితో ఆడుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. పార్టిసిపేట్ చేస్తున్నారు. ధన్యవాదాలు. మరి పిల్లలకు నైపుణ్య శిక్షణ పాటు గణపతిని ఎలా ఎంత టైంలో వీళ్ళకి శిక్షణ ఇచ్చినట్టే కూడా వాళ్ళకి కొంచెం నైపుణ్యత పెరుగుతుంది. మరి పిల్లలకు ఇప్పటి నుంచే సనాతన ధర్మం పట్ల ఆసక్తి ఉండేటట్లు మనం కూడా నేర్పించినట్లయితే కూడా బాగుంటుంది. మరియు ఈ వజ్రోత్సవ భాగంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మరి మనము ఆర్యవైశ్య సంఘం సమక్షంలో కూడా కన్యకా పరమేశ్వరికి కూడా మనం నిలుపుకున్నాం భక్తి శ్రద్ధలతో. మరి రేపు జ్యోతిశ్రీ యొక్క వేదాలను, సంస్కృతిని, వారి వేదాలను పెంపించే దిశలో వాళ్ళు ఒక కంకణం పట్టుకున్నారు. వాళ్ళు రేపు ఒక ముఖ్య సందేశం ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలి. మరియు బుధవారం నాడు కూడా యజ్ఞం, గో పూజ, యజ్ఞము మరి ఒక్క సందేశం కూడా ఈ రెండు వినియోగించుకొని మిగతా భాగము సంస్కృతి కేటాయించడం